పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ట్యాక్స్. అవును, కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్ సెస్ల వల్ల లీటర్ పెట్రోల్కు మనం భారీగా చెల్లించుకుంటున్నాం. ఉదాహరణకు లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ 64.50 అనుకుందాం. డీలర్ల కమిషన్ తీసేస్తే ఈ బేస్ ప్రైస్ ఇంకా తక్కువే ఉంటుంది. దీనిపై ఏపీ ప్రభుత్వం 31% వ్యాట్ విధిస్తోంది. దీంతో పాటు ₹4 అదనపు వ్యాట్, ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ యాడ్ అవుతుంది. అంటే లీటర్ పెట్రోల్పై ఏపీ విధించే పన్నులు దాదాపు ₹25. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ₹19.90 ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోంది. ఈ లెక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లీటర్ పెట్రోల్పై విధించే పన్ను ₹45. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 109.50 అవుతుంది. ఇంత ఎక్కువ ట్యాక్స్ ఉండడానికి కారణం పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం. ఒకవేళ వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తమ ఆదాయం పడిపోతుందన్నది అన్ని రాష్ట్రాల వాదన. అందుకే కేంద్రం రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదు. ఒక్కో రాష్ట్రం ఒక్కోలా పన్ను విధిస్తుండటంతో పెట్రోల్ డీజిల్ ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. రాష్ట్రాల అంగీకారం లేకుండా పెట్రోల్ ఉత్పత్తులకు జీఎస్టీ పరిధిలోకి తేవడం సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. అందుకే ఇటీవల జరిపిన 53వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను గనక ఒప్పించి వాటి ఆదాయాలకు భరోసా ఇవ్వగలిగితే పెట్రోల్ డీజిళ్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు. అప్పుడే 2 రకాల పన్నులు లేకుండా యూనిఫామ్ ట్యాక్స్ వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు దిగి వస్తాయన్నది అందరి అభిప్రాయం. ఇది ఎప్పటికి జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా వే2 న్యూస్ యాప్ని ఫ్లిప్ చేయండి.